సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. శుక్రవారం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో జ్వర సర్వే చేపట్టింది. నగరంలో ఇప్పటివరకు 500కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో 30% కేసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివే అని గుర్తించారు అధికారులు. ఇక్కడ చికిత్స చేయించుకుని సొంత ప్రాంతాలకు వెళ్ళగా మిగిలిన వారి ఆరోగ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 1000 ఇళ్లలో జ్వర సర్వే జరిపినట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఇందులో 178 మందికి సాధారణ జ్వర లక్షణాలు గుర్తించి మందులు పంపిణీ చేశారు. అలాగే బస్తీ దవాఖానాలు, యూపీహెచ్సీలకు సిఫారసు చేశారు. జంట నగరాలు, పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా జలాశయాలకు వరద కొనసాగుతుంది. నగర పరిధిలో ప్రధాన జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు స్వల్ప వరద కొనసాగుతోంది. ఈ జలాశయాలు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయానికి ఉస్మాన్ సాగర్కు 400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 2 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 408 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ గరిష్ట నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1786.30 అడుగులుంది. అలాగే హిమాయత్ సాగర్కు 200 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా అధికారులు 170 క్యూసెక్కుల నీటిని ఒక గేటు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1760.60 అడుగులుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవార్డుల పంట పండింది. 2021-22 సంవత్సరానికి ఏకంగా 441 ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులు వరించాయి. రాష్ట్రంలోని ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులకు ఎంపిక కావడంపై మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. వీటిని అందుకునే జిల్లా ఆసుపత్రికి ప్రథమ బహుమతిగా 50 లక్షలు, ద్వితీయ బహుమతిగా 20 లక్షలు, ప్రోత్సాహక బహుమతి కింద 3 లక్షలు ఇస్తారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయనటానికి ఈ అవార్డుల నిదర్శనమన్నారు మంత్రి హరీష్ రావు. పీహెచ్సీ స్థాయి నుంచే నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆరా సంస్థ యజమాని మస్తాన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలంగాణ ప్రజల ఓటర్లను ప్రభావితం చేయాలని చూశారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ఆ సర్వే వెనుక బీజేపీ, టీఆర్ఎస్లు ఉన్నాయని ఆరోపించారు. సర్వే ఎప్పుడు, ఎక్కడ చేశారు, ఎవరెవరిని కలిశారని ఆధారాలతో సహా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మస్తాన్ అలీ గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక సర్వే కంపెనీకి ఉండే నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని అవాస్తవాలను, పచ్చి అబద్ధాలను ప్రెస్ మీట్ ద్వారా ముందుంచి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసిన మాట మనందరికీ తెలుసు. నేను ఇప్పుడు చెప్పబోయే వాస్తవాల ద్వారా ఆ కంపెనీ, ఆ యజమాని వెనకాల భారతీయ జనతా పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ నిగూఢంగా కలిసి ఆడుతున్న దొంగ నాటక ఫలితంగా వచ్చినటువంటి సర్వే రిపోర్టే ఆరా మరియు మస్తాన్ అలీ గారి సర్వే రిపోర్టు అన్నది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. రాష్ట్రంలో భూ సర్వే చేపట్టి రెవెన్యూ సదస్సును గ్రామాలలో నిర్వహించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ధరణి సమస్యలు, దరిచేర్చే మార్గాలు అనే అంశంపై తార్నాకలో నిర్వహించిన భూమి సంవాద్ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆశీర్వాద్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలు బోర్డు ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఒక గ్రామంలో 200 నుంచి 300 సమస్యలు, కొన్ని గ్రామాలలో అంతకంటే ఎక్కువగానే భూ సమస్యలు ఉన్నాయి. మరి ఏం చేస్తే ఈ భూ సమస్యల పరిష్కారం అవుతుంది? సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు, పేదలే ఉన్నారు. ముఖ్యంగా పోడు భూములకు సంబంధించిన సమస్య కావచ్చు, అసైన్మెంట్ భూముల సమస్య కావచ్చు, పట్టా భూములు నిషేధిత ఆస్తుల జాబితాలు చేరిపోవటం కావచ్చు, సాదాబైనామాలకు సంబంధించి కావచ్చు. మొత్తానికి ఏదైతేనేమి భూమి ఉంది కానీ ధరణికి ఎక్కలేదు, ధరణికి ఎక్కింది పాస్ పుస్తకం రాలేదు, విస్తీర్ణాలు తప్పు ఉన్నాయి, సర్వే నంబర్లు మిస్ అయినాయి, భూమి వచ్చిన విధానం తప్పుపడింది, పట్టా భూమి అయితే ప్రభుత్వ భూమి అని పడింది. ఇన్ని రకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ రోజున అన్ని పక్షాలని చర్చకు ఆహ్వానించి పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం చేశాం.
అన్ని రాజకీయ పక్షాల నుంచి, సివిల్ సొసైటీ ఎన్జిఓల నుంచి, ధరణి భూ సమస్యలతో పనిచేసిన అందరినీ కూడా ఆహ్వానించి ఈ రోజున చర్చించడం జరిగింది. సారాంశం ఏంటంటే సమస్యలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. ప్రతి గ్రామంలో 100-200 కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయని చెప్పారు. వారి వారి అనుభవాల ప్రకారం ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఈరోజు ప్రస్తావన జరిగింది. ఎట్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ధరల్లో ఉన్న లోపాలు ఏంటి కూడా ఎత్తి చూపుతూనే ఒక 4-5 కీలకమైన పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. పక్కా హక్కు పత్రాలను సాధించవలసినటువంటి ధరణి అనేది పుట్టుకతోనే అది ప్రజల హక్కులను హరించి ఒక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలు రకరకాల పద్ధతుల్లో భూములు సంపాదించుకున్నారు. సంప్రదాయకంగా వాళ్ళ హక్కులను గ్రామం గుర్తించింది, వాళ్ళు కూడా హక్కులను అనుభవించారు. కానీ ఎప్పుడైతే పట్టా పుస్తకం ప్రధానమైందో వాళ్ళ హక్కులు అనేవి ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అది సాదా బైనామా కానీ, ఇనాం భూములు కానీ, లేకపోతే సీలింగ్ పట్టాలు కానీ, డిజైన్డ్ భూములు కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి హక్కు పత్రాలు అనేవి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయి పేద ప్రజలకు దొరికినటువంటి హక్కులన్నింటినీ తూట్లు పొడుస్తూ ఇవాళ ప్రభుత్వం ఈ భూమిని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అడిగే విషయం ఏంటంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఆ పేదల హక్కులను గుర్తించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జరిగే ప్రక్రియ మొత్తం కూడా హక్కులను గుర్తించే విధంగా ఉండాలి. నిషేధిత జాబితా పేరుతో ఇవాళ ఏ అణిచివేత జరుగుతున్నదో రైతుల మీద కానీ, భూ యజమానుల మీద కానీ ఆ దాడి ఆగాలి, ప్రజల హక్కులకు రక్షణ దొరకాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బియ్యం కొనుగోలు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందని రైస్ మిల్లర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణ భారత్ రైస్ మిల్లర్ల సంఘాల సామఖ్య ప్రతినిధులు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో సమావేశమయ్యారు. యాసంగి పంటలో రా రైస్ మాత్రమే కొంటామని కొర్రీలు పెట్టడం సమంజసం కాదన్నారు. దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రైస్ మిల్లు ఇండస్ట్రీకి తీరని నష్టం జరిగింది. దీనికి కారణాలు రాజకీయం కావడం ఒక శోచనీయమైన అంశం. దేశానికి సంబంధించి జై జవాన్ జై కిసాన్ ఈ 2 అంశాలలో రాజకీయాలు ఉండకుండా ఉండుంటే చాలా మేలు జరిగి ఉండేది. కానీ అలా కాకుండా ఇలా జై కిసాన్ నినాదంలో రాజకీయాలు చోటు చేసుకోవడంతో బియ్యం సేకరణ విషయంలో అసంబద్ధమైన ఆచరణకు సాధ్యం కాని అనేక అంశాలు తెర మీదకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం, తద్వారా వ్యవసాయ రంగం కుదేలవ్వటానికి, దాని మీద ఆధారపడ్డ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ కుదేలు కావడానికి, దాని తర్వాత తౌడు ఆధారంగా, పొట్టు ఆధారంగా, బూడిద ఆధారంగా లేదా ధాన్యం సేకరణలో పాలు పంచుకుంటున్న మహిళా సంఘాలు కానివ్వండి, హమాలీలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానివ్వండి, ఇలా అనేక లక్షల కుటుంబాల ప్రత్యక్ష ఉపాధికి తీవ్రమైన నష్టం కలిగిస్తూ, ఈ నినాదాలు కలిగిస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం వల్ల ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డందుకు మేము చింతిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇద్దరు సహకరిస్తేనే ఇప్పటిదాకా ఇండస్ట్రీ నిలబడ్డది. కాకపోతే ఈ జూన్ 7 నుంచి 5 వారాలైంది ఇవాళటి వరకు మేము గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి విన్నవించుకున్నాము. వారు కూడా గత వారం శుక్రవారం నాడు మీకు ఆర్డర్ వచ్చేసింది, మీరు సోమవారం నుంచి బియ్యం పెట్టుకోవచ్చు అని కూడా వాళ్ళు పత్రికా ప్రకటన కూడా చేశారు. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏముందంటే మా రైస్ మిల్లర్ల వ్యతిరేకత వచ్చి ఆ రైస్ మిల్లర్లు రోడ్డుకి ఎక్కుతాము, రైలుకి ఎక్కుతాము, అనేక కార్యక్రమాలు చేపడతాము. మీ రాష్ట్ర అసోసియేషన్ ఏది విధంగా కూడా 40 రోజులైనా స్తబ్దతకు ఉన్నది. ఇప్పుడు ఈ వరదల వల్ల 10 లక్షల టన్నుల ధాన్యం పాడైంది. ఈ 10 లక్షల టన్నుల ధాన్యానికి సుమారు 2,500 కోట్లు అవుతుంది. ఈ 2,500 కోట్లు ఎవరు మాకు ఈ నష్టపరిహారం చెల్లిస్తారు మీరు తేల్చుకోండి. అప్పటిదాకా మీరు ఈ అసోసియేషన్లో ఏం చేస్తున్నారు, ఏం సంగతి అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ తక్షణమే చేయాలని దేశవ్యాప్తంగా ఒక్కరోజు ధర్నా చేపట్టారు జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు, పెన్షనర్లు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలని కోరుతూ బహీర్బాగ్లో నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఐసిలో వేతన సవరణ చేసి జీఐసిలో చేయలేదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ KVVSN రాజు చెప్పారు. అలాగే పెన్షన్ స్కీమ్ను అందరికీ వర్తింపచేయాలని, లేని పక్షంలో ఉద్యోగులంతా ఐక్యంగా ఏర్పడి శాశ్వత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు గత 60 నెలలుగా ఏదైతే ఈ ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల్లో వేజ్ రివిజన్ అన్నది పెండింగ్గా ఉందో దాన్ని పరిష్కరించకుండా తాత్సారం చేస్తుంది. అందువల్ల ఉద్యోగులందరూ ఐక్యంగా జాయింట్ ఫోరం తరపున ఈరోజు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెని జయప్రదం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి జిప్సా యాజమాన్యానికి అధికారం ఇచ్చి వెంటనే వేతన సవరణ సెటిల్ అయ్యే ప్రయత్నం చేయకపోతే ఈరోజు రాత్రి 7 గంటలకి JFTU నాయకుల సమావేశం ఆన్లైన్లో ఉంది. ఆ ఆన్లైన్ సమావేశంలో మేము ఈ సమ్మెని జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పడంతో పాటు భవిష్యత్ కార్యాచరణని దాంట్లో భాగంగా 5 రోజుల సమ్మె లేకపోతే నిరవధిక సమ్మె అన్నది డిసైడ్ చేస్తాం. ఆపదలో ఉన్న ఓ కార్మికుడికి చేయందించింది. ప్రాణాపాయం నుంచి రక్షించి మానవత్వం చాటుకున్నారు మారేడుపల్లి పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న పెట్రోలింగ్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి విద్యుత్ గాయానికి గురై కింద పడిపోయిన స్థితిని గమనించి బెదరకుండా సదరు వ్యక్తికి CPR చేసి ప్రాణాలు కాపాడారు. బోనాల సందర్భంగా గుడి వద్ద పనిచేస్తున్న రాకేష్ అనే యువకుడు కరెంట్ షాక్ తగలడంతో కింద పడిపోయాడు. దీంతో అక్కడే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అబ్దుల్ ఖాదీర్ రాకేష్కు ప్రాథమికంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చాకచక్యంగా వ్యవహరించి బాధితుడి ప్రాణాలను కాపాడిన ఖాదీర్ సమయస్ఫూర్తిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా నాగ్పూర్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఐకానిక్ వీక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా GSI అడిషనల్ డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ హాజరయ్యారు. 1851లో స్థాపింపబడ్డ GSI సంస్థ సాధించిన విజయాలు, సంస్థ చేస్తున్న కార్యకలాపాలపై పాఠశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు GSI ప్రయోగాలను, మ్యూజియంలో ఉన్న వస్తువులను క్షుణ్ణంగా వివరించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్లు అందించామని GSI డైరెక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకి సంబంధించి గతంలో 10 జిల్లాలకి భౌగోళిక మ్యాప్లు ఇచ్చామన్నారు. మరో 6 జిల్లాలకి సంబంధించిన మ్యాప్లని ఈ కార్యక్రమంలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ 75 ఇయర్స్ భాగంలోగా తెలంగాణలో యొక్క మన ఎర్లియర్ ఇట్ వాజ్ 13 డిస్ట్రిక్ట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్లో 6 డిస్ట్రిక్ట్లో అంటే 6 డిస్ట్రిక్ట్ల యొక్క మ్యాప్స్, జియోలాజికల్ మ్యాప్స్ సపరేట్గా మనం రిలీజ్ చేయబడింది. ఈ డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్లో ఏముంటుందంటే ఆ ఏరియా యొక్క జియాలజీ ఎట్లా ఉంది, రాక్స్ ఏమున్నాయి, గ్రానైట్ ఉందా, ఏముందా, ఆ రాక్ ఉందా, తర్వాత అక్కడ ఇటువంటి క్లైమేట్ ఉంది, జియోమార్ఫాలజీ ఎట్లా ఉంది, దెన్ ఎక్స్కవర్ని తర్వాత ఏంటంటే అక్కడ సాయిల్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, దెన్ ఎక్స్కవర్ తర్వాత ఏమిటంటే అక్కడ ఏ విధమైన జియో టెక్నికల్ పారామీటర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ యొక్క మ్యాప్లో డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్లో ఇది ఏంటంటే 1:2.5 మిలియన్ స్కేల్లో ఉంటుంది. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2.5 కిలోమీటర్స్. అంటే ఎవరైనా ప్లానర్స్ కానీ మైనర్స్ కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు ముందు ఇనిషియల్గా దాని యొక్క డేటా చూడటం వల్ల ఫిజిబిలిటీ స్టడీస్కి కానీ ఉపయోగపడుతుంది అనమాట. దాని తర్వాత 1:50,000 స్కేల్ అని డీటెయిల్ మ్యాప్స్ అని ఉంటాయి. DRM మ్యాప్స్ వల్ల అన్ని డిస్ట్రిక్ట్లు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పాతి ఉన్నాయి. కొత్తగా డిస్ట్రిక్ట్ అయినటువంటి ఈ 33 డిస్ట్రిక్ట్లు కూడా మనం తయారు చేయడం జరిగింది అనమాట. ఈరోజు 6th రిలీజ్ చేసాం. ఇంకా సార్ చెప్పినట్టుగా అనదర్ 10 కూడా రెడీగా ఉన్నాయి. విత్ ఇన్ 2 or 3 monthsలో కూడా అన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జై మక్తల్ ట్రస్ట్ తెలంగాణ ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మక్తల్ నియోజకవర్గంలోని యువతకు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా స్కిల్ మక్తల్ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన స్కిల్ మక్తల్ లోగోను టీ హబ్ వేదికగా ఆవిష్కరించారు. జై మక్తల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతలో నియోజకవర్గ వ్యాప్తంగా నైపుణ్యాలను పెంచేదానికి ఎన్నెన్నో కార్యక్రమాలు జై మక్తల్ ట్రస్ట్ చేస్తూ ఉంది. సో అందులో భాగంగా ఇవాళ
వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ఇవాళ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని, అంటే స్కిల్ మక్తల్ అనేటువంటి కార్యక్రమాన్ని, ఒక లోగోని ఆవిష్కరించుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మక్తల్లో ఉండేటువంటి యావత్ యువతకు పిలుపునిచ్చేది ఏంటిదంటే, ప్రతి ఒక్కరు కూడా మనం అప్ స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే యువతనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ డిగ్రీస్, మాస్టర్ డిగ్రీస్, పిహెచ్డీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జైమక్తల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాన్ని మనం పెంచినాము. యానిమేషన్ రంగానికి ఎంతోమంది కూడా యువతను హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. అంతేకాకుండా స్పోర్ట్స్ విభాగంలో కావచ్చు, మిగతా ఎన్నెన్నో విభాగంలో, అగ్రికల్చర్ విభాగంలో, దాంతోపాటు హెల్త్ కేర్ విభాగంలో కూడా ఎన్నో కార్యక్రమాలని మక్తల్ యువతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆపదలో ఉన్న వారికి నిరంతరం చేయూత అందిస్తున్న ఆసియా స్వచ్ఛంద సంస్థ తాజాగా 24 మంది క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతుంది. అదే వాక్ ఫర్ హోప్. ఈ సంస్థలో ఎంతో మంది యువత వాలంటీర్లుగా పనిచేస్తున్నారని, ఎక్కడ ఎవరికి ఏ సాయం కావాల్సినా తాము ముందుంటామన్నారు సంస్థ వ్యవస్థాపకుడు శ్రీరామ్. ఇప్పటి వరకు ఈ సంస్థ కేవలం క్యాన్సర్ బాధితులకు సాయం అందించింది. తాజాగా క్యాన్సర్ బాధితుల కోసం విరాళాల సేకరణతో భాగంగా ఈ నెల 17న జలవిహార్ నెక్లెస్ రోడ్లో వాక్థాన్ నిర్వహిస్తున్నామని శ్రీరామ్ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు పాల్గొని క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరందరికీ 24 మంది పిల్లలకి ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆసియా హైదరాబాద్ అనేది మొత్తం 23 సిటీస్లో వర్క్ చేస్తున్నాము. ఆసియా హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి మినిమం 300 మంది వాలంటీర్స్ ఉంటాము. సో ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది గెస్టులు, చీఫ్ గెస్టులు కూడా వస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాం. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి వాక్ ఫర్ హోప్. ఇది 8వ ఎడిషన్. గత 7 సంవత్సరాల నుంచి 7 వాకథాన్ కార్యక్రమాలను కండక్ట్ చేశాము. 8వ ఎడిషన్ వచ్చేసరికి జలవిహార్ నందు జూలై 17వ తారీఖు ఉదయం 6 నుంచి 10 వరకు జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం 24 మంది క్యాన్సర్తో బాధపడే చిన్నపిల్లలకి ఆర్థిక సహాయం అందించడం, అదేవిధంగా క్యాన్సర్ సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం. ప్రపంచంలోనే మహిళలు నడుపుతున్న ఏకైక ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మకుమారి సేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో స్పిరిచువల్ ఎంపవర్మెంట్ ఫర్ కైండ్నెస్ అండ్ కాంపాషన్ వార్షిక ప్రాజెక్టు ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా సమాజానికి ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేస్తున్న బ్రహ్మకుమారి సేవలు అభినందనీయమన్నారు వెంకటేశం. ఈ సందర్భంగా ముంబై ప్రముఖ గాయకుడు హరీష్ మోయర్ ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అతిథులు వచ్చేశారు. మరియు మౌంట్ ఆబు నుండి మా రాజయోగి బ్రహ్మకుమారి ఆశా దీది, రాజయోగిని బ్రహ్మకుమారి సంతోష్ దీది మరియు రాజయోగ్ బ్రహ్మకుమార్ బ్రిజ్మోహన్ గారు ఈరోజు రావటం జరిగింది. మన ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే స్పిరిచువల్ ఎంపవర్మెంట్, దయ, కరుణ, ఏ విధంగా మనం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక శక్తుల ద్వారా మనం దయ, కరుణని మనలో నింపుకోవాలి. Mount Abu way back in 2000 when I was Commissioner Warangal Municipal Corporation. और सभा में पधारे हुए ईश्वरी संतान भाई बहनों, अभी हमने माता जी की बात सुनी. कुछ जो इंग्लिश हिंदी में बोला मेरी समझ में आया. आपने मातृशक्ति की, इसका तो कोई मुकाबला ही नहीं है, उसका एक उदाहरण दिया. జగిత్యాల జిల్లా రాయకల్లో ముంపు ప్రాంతాల వార్తల కవరేజ్కి వెళ్లి వరదల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు ప్రముఖ ఛానల్ రిపోర్టర్ జమీర్.
అతడి ఆత్మకు శాంతి చేకూరాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జమీర్ కుటుంబానికి ఎగ్జిగ్రేషియా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఒక జర్నలిస్ట్ జీవితం అంటే ప్రజలకు అంకితం. తాను ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు వార్తలు అందించి ముందు ఇవ్వాలనే తపనతోని ముందుకెళ్ళి అకృతంగా వెళ్ళి తన ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి జమీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని ఆయన కుటుంబానికి ఆయన పిల్లలకు కూడా విద్యను అందించాలి. ఇలా కూడా ఎన్నో ప్రమాదాలలో ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలలో కావచ్చు, ఇంకా వేరే ప్రమాదాలలో కావచ్చు. అంటే ఇలాంటి జర్నలిస్ట్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని వారి కుటుంబాలకు ఒక వెన్నుదన్నుగా ఉండాలని ఒక జవహర్ జర్నలిస్టు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామంలో మొన్న గత 4-5 రోజులు పడిన వర్షానికి వర్షకులలో అక్కడ చిక్కుకోవడంలో జర్నలిస్ట్ జమీర్ వార్త సేకరణకై అక్కడ వెళ్ళి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అతనికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఒక ప్రభుత్వ ఉద్యోగం. మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దమ్మాయిగూడ ఎన్బీఆర్ వైన్స్ వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘుపతిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రఘుపతి మృతి చెందాడు. రఘుపతి గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని పుల్లారెడ్డి కుటుంబానికి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడలు ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోకి రానివ్వాలని, ఆమెకు రక్షణ కల్పించాలని పంజగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తూ కోడలు ప్రజ్ఞారెడ్డిని గది నుంచి బయటకు రాకుండా రాత్రికి రాత్రే గోడ కట్టి నిర్బంధించారు. దీంతో భర్త అత్తమామలపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ప్రజ్ఞారెడ్డి కోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బాధితురాల్ని ఇంట్లోకి రానివ్వాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని పంజగుట్ట పోలీసులకు ఆదేశించింది. శిల్పకళా వేదికలో ఇవాళ సహారా వరల్డ్ ఆధ్వర్యంలో సినీఫేర్ అవార్డ్స్ 2022 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ఎంఆర్ చౌదరి వడ్లపట్ల వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను బంజారాహిల్స్లోని సహారా సంస్థ కార్యాలయంలో బిగ్ బాస్ ఫేమ్ మానస్, పద్మిని నాగులపల్లి, డాక్టర్ ఎంఆర్ చౌదరి ఆవిష్కరించారు. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ అతిపెద్ద సినీ ఫేర్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సినీ పరిశ్రమలోని చాలామంది ప్రముఖులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఎన్టీఆర్ స్వర్ణ జయంతిని పురస్కరించుకొని స్వర్ణ కంకణంతో సత్కరించే కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సహారా వరల్డ్ ఎండి మహమ్మద్ తష్కేల్ తదితరులు పాల్గొన్నారు. సహారా వరల్డ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా గత 16 సంవత్సరాల నుంచి ప్రపంచంలోని యుఎస్ఏలో, యూకేలో, సౌదీ అరేబియాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో మరియు కెనడాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. గత సంవత్సరం నుంచి సహారా గ్రూప్ మేనేజ్మెంట్, వరల్డ్ మేనేజ్మెంట్, డెక్కన్ వుడ్ సినీ అసోసియేషన్ తోటి, ఎంఆర్సి వడ్లపట్ల తోటి మరియు ఈ సంవత్సరం విబి ఎంటర్టైన్మెంట్స్ తోటి, రెడ్ పెటల్స్ తోటి కలిసి సంయుక్తంగా మేము ఎన్టీఆర్ స్వర్ణ జయంతి సందర్భంగా 4 కేటగిరీల్లో ఆర్టిస్ట్ కేటగిరీ, తర్వాత డైరెక్టర్స్ కేటగిరీ, తర్వాత ప్రొడ్యూసర్స్ కేటగిరీ, తర్వాత పొలిటీషియన్స్ కేటగిరీస్లో అందరికీ ఒక జ్యూరీని నియమించి ఒక సీనియర్ జర్నలిస్ట్ మరియు కపుల్ ఆఫ్ ఆర్టిస్టులతో. అందరికీ నమస్కారం. నేను మీ మానస్ నాగులపల్లి. సహారా వరల్డ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా అక్టోబర్ 16th రోజు నాడు ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ శిల్పకళా వేదికలో చేస్తున్నారు. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు అటెండ్ దిస్ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్.